హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి నేను థర్స్డే రోజు వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవాళ వీడియోలో వచ్చేసి అంటే దివాళీకి ముందు రోజు నేను పూజకి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేవిధంగా ఒక చిన్న షాపింగ్ కూడా చేశానమాట, అది కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను తులసి కోటను క్లీన్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడైనా దేవుడివి ఫొటోస్ కడిగే ముందు ఫస్ట్ తులసి కోటని క్లీన్ చేసుకొని వాటర్తో అంత పసుపు కుంకుమ అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకొని ఇలా బొట్టు పెడతాను అనమాట. కుంకుమతో పసుపు అంతా చుట్టూ అప్లై చేసేసి తర్వాత దేవుడి దగ్గర దీపారాధన కుందులు, అగరబత్తీలు, స్టాండ్ అవన్నీ ఉంటాయి కదా, గంట, ఇంకా ప్రసాదం ప్లేటు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర కూర్చొని ఫొటోస్ కడుగుతాను. ఇక్కడ వచ్చేసి నేను నిమ్మ చెక్కలు కొంచెం విమ్ జెల్ యాడ్ చేసేసి ఇంకా విమ్ సోపు కూడా కొంచెం అప్లై చేసేసి వీటిని క్లీన్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు బాగా మెరిసిపోతున్నాయి అనమాట. చాలా రోజులు అయింది క్లీన్ చేయక. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట కొన్ని హాల్లో పిక్స్ ఉన్నాయన్నమాట దేవుళ్ళవి, ఆ వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఈ నెమలి పింఛం కింద పెడితే పాప తీసేస్తుంది అనమాట, అందుకే అలా పైన పెట్టాను వినాయకుడి దగ్గర. ఈ వినాయకుడిని కూడా ఫస్ట్ తడిగా ఉండే క్లాత్ తీసుకొని తుడిచేసి మళ్ళీ పొడిగా ఉండే క్లాత్ తీసుకొని మళ్ళీ తుడిచేసి అనమాట. 2 times అలా తుడిచేసి గంధం బొట్టు పెట్టేసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టాను అనమాట. అలా పెట్టేసి ఇంకా ఈ నెమలి పింఛం మళ్ళీ పైన పెడుతుంది అనమాట. చెరువు వచ్చేసి లాగేస్తుంది అనమాట కింద పెడితే, అందుకనేసి అలా పైన పెట్టాను. ఇంకా ఇక్కడ హాల్లోనే ఇంకొకటి బాబాది ఫోటో ఉంది కదా, ఇంకా ఆ ఫోటోని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ తడిగా ఉండే క్లాత్ తీసేసుకొని మొత్తం నీట్గా తుడిచేస్తాను. తర్వాత పొడిగా ఉండే క్లాత్ తీసుకొని తుడుస్తాను అనమాట. సో ఇలా 2 times తుడుస్తాను నీట్గా తుడిచేసి. ఫస్ట్ ఇంకా వచ్చేసి గంధం బొట్టు పెట్టేస్తాను, తర్వాత కుంకుమ బొట్టు పెట్టి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామిది ఫోటో ఉంది కదా, ఇంకా ఆ ఫోటోని కూడా క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసేసి గంధం బొట్టు కుంకుమ బొట్టు 2 కూడా పెట్టేసి ఇంకా తర్వాత పువ్వులతో డెకరేట్ చేశాను అనమాట దేవుళ్ళని. అంటే ఊరికే జస్ట్ అలా పువ్వులు పెట్టాను, మరి అంత డెకరేషన్ అయితే ఏం చేయలేదు. అండ్ అంత హాల్లో ఉండే ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి దేవుళ్ళవి. ఇంకా ఇక్కడ ఈ పూజా రూమ్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ముందు రోజు ఉంటాయి కదా పువ్వులు, అవన్నీ తీసేసి ఈ పేపర్ అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి పక్కన కవర్లో పెట్టాను అనమాట. దేవుళ్ళవన్నీ కూడా సపరేట్గా పెడతాను. తర్వాత ఇంకా పొడిగా ఉండే క్లాత్ తీసుకొని ఇలా అంతా క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తడిగా ఉండే క్లాత్ అనమాట. ఏదైనా డస్ట్ దుమ్ము ఉంటే కనుక, అంటే బూజు లాంటిది అలాంటివి ఉంటే కనుక పోతుందనేసి ఇది వచ్చేసి డబుల్ సైడ్ టైప్ ఇంతకుముందు బంతిపూలతో డెకరేట్ చేశాను అనమాట. ఇక్కడ ఇంకా అదంతా తీసేసాను. ఇక్కడ నేను దేవుళ్ళని వచ్చేసి టీవీ ఇది బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ పైన పెట్టాను అనమాట. ఇంకా ఆ బాక్స్ని కూడా పక్కకు తీసేసి దాని కింద ఉండే డస్ట్ అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నాను. సో దీపావళి కదా, దేవుళ్ళ దగ్గర కొంచెం డస్ట్ ఉందని మొత్తం నీట్గా క్లీన్ చేశాను. ఇంకా పూజ చేసి అదే దేవుడి ఫోటోలు కడిగే ప్రతిసారి ఇలా పెట్టది పక్కకు తీసేసి అక్కడ అంతా ఉండే దుమ్ము డస్ట్ అంతా క్లీన్ చేసేస్తాను. ఇంకా ఈ బాక్స్కి 2 sides కూడా క్లీన్ చేశాను అనమాట, తడిగా ఉండే క్లాత్ తీసుకొని. సో ఇప్పుడు పైన ఉండేది అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను దుమ్ము అంతా. ఇదంతా ఆరిపోయిన తర్వాత న్యూస్ పేపర్తో స్ప్రెడ్ చేశాను అనమాట ఇదంతా. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా, మామిడి తోరణాల మాదిరి. ఇంకా పక్కన ఆంటీ గిఫ్ట్గా ఇచ్చింది అనమాట, ఇంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. ఇంకా అవన్నీ డబుల్ సైడ్ టేపు సెల్లో టేప్ తీసుకొని అటాచ్ చేశాను. తర్వాత ఫెస్టివల్ కదా దీపావళి, అందుకనేసి బంతిపూలది ప్లాస్టిక్ ఉంటాయి కదా, అంటే ఆర్టిఫిషియల్వి, వాటిని పెట్టి ఇంకా డబుల్ సైడ్ టేపు సెల్లో టేప్ తీసుకొని స్ట్రాంగ్గా పెట్టామట. అంటే ఇంకా ఎప్పుడు తీయకుండా అలానే ఉంచుదాం అనుకున్నాను. సో దీనివల్ల మా పూజ రూమ్కి కొంచెం మంచి లుక్ వచ్చిందనమాట. తర్వాత దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఒక బౌల్లో మంచి వాటర్ తీసుకొని ఒకసారి వాటర్తో కడిగేసి తర్వాత క్లాత్తో ఒక 2 times నీట్గా తుడుస్తాను అనమాట, తేమ అనేది లేకుండా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా కూడాను. సో ఏదైనా డస్ట్ ఉంటే బ్యాక్ సైడ్ అది కూడా పోతుందనేసి 2 sides కూడా నీట్గా తుడిచేసి తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇంకా గంధం బొట్టు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి కుంకుమ బొట్టు అనమాట. సో ఫ్రైడే వచ్చేసి పటాలు క్లీన్ చేయకూడదు కదా దేవుళ్ళవి, ఇంకా సాటర్డే రోజు వీలు కాదనేసి ఇంకా థర్స్డే రోజు ఈ పనులన్నీ ఫినిష్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రైడే రోజు బంతిపూలు బెంచ్ తీసుకొచ్చి అవన్నీ రెడీ చేసుకోవాలి కదా పండగకి, అందుకనేసి ముందు రోజు ఇంకా ఫ్రైడే రోజు కుదరదు కాబట్టి ఇంకా థర్స్డే రోజు ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట, దేవుళ్ళ ఫోటోలు క్లీన్ చేయడము అందుకు.
ఇంకా ఇదే విధంగా మిగతా దేవుళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఫస్ట్ ఒకసారి వాటర్తో కడిగేసి తర్వాత క్లీన్గా తుడిచేసి బాగా ఆరిన తర్వాత గంధం బొట్టు అండ్ కుంకుమ బొట్టు పెడుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి గురువారం కాబట్టి బాబాని పాలతో అభిషేకం చేస్తున్నాను అనమాట. సో ఏదో నాకు తెలిసినంతవరకు చేస్తున్నాను. ఏదైనా తప్పు ఉంటే తప్పకుండా చెప్పండి నాకు కామెంట్ రూపంలో. ఫస్ట్ వచ్చి మంచినీళ్ళతో క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా పాలతో అభిషేకం చేస్తున్నాను. ఈ పాలతో అభిషేకం చేసిన తర్వాత ఇంకోసారి వాటర్తో కూడా అభిషేకం చేస్తాను అనమాట. ఇంతకుముందు అయితే పెళ్ళైన కొత్తలో ప్రతి గురువారం చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలతో కుదరడం లేదు కాబట్టి ఇలా దేవుడి ఫొటోస్ ఎప్పుడైనా మనం గురువారం క్లీన్ చేస్తుంటాం కదా, అప్పుడు ఇంకా పాలతో అభిషేకం చేస్తాను. సో ఫైనల్గా పూజ రూమ్ అనేది ఇలా రెడీ చేశాను అనమాట. ఇంకా దేవుళ్ళ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పువ్వులతో దేవుళ్ళని అలంకరించాను. తర్వాత దీపం వెలిగిస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ అందుకేం లేవు, అందుకే దేవుడి దగ్గర బిస్కెట్స్ పెట్టాను అనమాట నైవేద్యంగా. ఇంకా ఇలా అగరబత్తులతో దీపం వెలిగించి ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసేసాను. సో ఇలా డెకరేట్ చేయడం వల్ల నా పూజ రూమ్ అనేది ఇంకొంచెం లుక్ బాగా వచ్చిందనమాట. ఇలా ఫ్లవర్స్ అన్నిటివి యాడ్ చేయడం వల్ల ఇంకా వీలైతే దివాళీ రోజు కొన్ని స్ట్రింగ్ లైట్స్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా పూజ రూమ్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. సో పక్కన ఒక చిన్న ట్రే పెట్టుకుని దాంట్లో పూజకి సంబంధించిన పసుపు, కుంకుమ, గంధం బొట్టు, అక్షింతలు, ఇంకా విభూది, నువ్వుల నూనె అన్నీ కూడా ఒక చిన్న ట్రేలో పెట్టుకున్నాను అనమాట పక్కనే. సో ఫైనల్గా పూజ రూమ్ అనేది సింపుల్గా బ్యూటిఫుల్గా రెడీ చేసుకున్నాను. సో పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా చెర్వి పాప కూడా లోపలికి వచ్చింది. సో చూడండి చూపిస్తాను. ఇంకా పూజ రూమ్లోకి వచ్చిందంటే తను ఒకటే పని అనమాట, పసుపు కుంకుమలు పెట్టుకుంటూనే ఉంటుందన్నమాట. సో చూడండి ఈ విధంగా పెడుతూనే ఉంటుంది కంటిన్యూస్, గ్యాప్ అనేది లేకుండా. ఇలా ఒకసారి పసుపు ఒకసారి కుంకుమ అలా తీస్తూనే ఉంటుంది, పెడుతూనే ఉంటుంది అనమాట. సో పూజ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా రైస్ కూడా అయ్యింది మధ్యాహ్నము. ఇంకా పిల్లలకి తినిపించేసాను అనమాట. తినిపించేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టేశాను. సో వాళ్ళు పడుకుంటే నాకు చాలా వరకు పని అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇంకా అవి ప్రమిదలు ఉంటాయి కదా లాస్ట్ ఇయర్వి, అవి క్లీన్ చేస్తున్నాను. సో అవన్నీ లాస్ట్ ఇయర్ ముగ్గు మీద పెట్టేసిన తర్వాత ఇంట్లో డెకరేషన్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా నీట్గా కడిగేసి పెట్టాను. సో మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈసారి వాడుతున్నాను కదా అందుకనేసి ఇలా అప్పుడు క్లీన్ చేసి బాగా ఆరబెట్టి ఇలా కవర్లో పెట్టాను అనమాట. మళ్ళీ వీటిని ఇంకోసారి కూడా కడిగేస్తున్నాను అనమాట. అంటే గురువారం రోజు చేసుకుంటే ఈ పని ఫ్రైడే రోజు కొంచెం ఫ్రీగా ఉంటాను కదా అందుకనేసి. సో పిల్లలు పడుకుంటే నేను చాలా వరకు పని కంప్లీట్ చేసుకోవచ్చు, వాళ్ళు మేలుకుంటే నాకు కష్టం ఉంటుంది అనమాట. వాళ్ళు పడుకున్నారు కదా అనేసి ఇంకా ఇవన్నీ సర్పు వాటర్ వేసేసి ఒక బౌల్లో ఇంకా అవన్నీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 ప్రమిదలు కొత్తవి యాడ్ చేయాలంటారు కదా. సో కొత్తవి తెచ్చిన తర్వాత కూడా వాటిని వాటర్లో వేసి కడిగేసి ఆరబెడతాను అనమాట. మనం డైరెక్ట్గా అలానే వెలిగించామంటే కనుక ఎక్కువ ఆయిల్ని తీసుకుంటాయి, ఎక్కువసేపు కూడా వెలగవు అనమాట ఆ ప్రమిదలలో. అందుకనేసి వాటిని కూడా తెచ్చిన తర్వాత కడుగుతాను అనమాట. 1 గంట సేపు వాటర్లో నానబెట్టి తర్వాత ఆరబెడతాను. ఇప్పుడు వీటిని కూడా అంతా ఒకసారి బాగా కడుగుతున్నాను. ఇంకా ఏదైనా జిడ్డు ఉందేమో ఆయిల్ది అనేసి ఇలా అంతా కడిగేస్తున్నాను అనమాట. ఇంతకుముందు నేను కడిగేసి పెట్టాను, కానీ ఇంకోసారి ఇంకా జిడ్డు ఏమైనా ఉంటుందేమో అనేసి చూసేసి అంత ఒకసారి క్లీన్ చేస్తున్నాను అన్ని ప్రమిదల్ని కూడాను. ఇంకా తులసి కోట దగ్గర ఉండే ప్రమిదలు కూడా తీసుకొచ్చి అనమాట, వాటిని కూడా సర్పు నీటిలో నానబెట్టేసి ఇంకా ఇలా క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకోసారి వాటర్లో నానబెట్టాలన్నమాట. ఒక అరగంట వరకు అలా నానబెట్టేసి క్లీన్ చేస్తున్నాను. అవి క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టేసి ఇంకా ఇక్కడ ఒత్తులు నానబెడుతున్నాను అనమాట. సో మనం అప్పటికప్పుడు ఒత్తులు వేసామనుకోండి ఎక్కువసేపు వెలగవు అనమాట. దీపావళి రోజు మన ఇంట్లో డెకరేషన్ అక్కడక్కడ ఇంట్లో దీపాలతో డెకరేషన్ చేసుకోవడానికి నేను అందుకనేసి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే కొన్ని ఒత్తులు తీసుకొని ఇలా నువ్వుల నూనెలో ఒక రోజు ముందే నానబెడతాను అనమాట. సో ఇక్కడ నేను వీడియో తీయడానికి అనేసి ఇంకా థర్స్డే రోజే వీటిని నువ్వుల నూనెలో నానబెట్టమాట. సో ఇవి త్వరగా ఆయిల్ని పీల్ చేసుకుంటాయి. నెక్స్ట్ డే కూడా ఎలా ఉన్నాయో చూపిస్తానండి. సో ఇలా ఆయిల్ పీల్ చేసుకొని మనకు దీపావళి రోజు ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. ఇంక ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఉంటే ఇంట్లో అవన్నీ తీసుకొచ్చి ఆరబెట్టాను అనమాట. వాటర్ పోసి మొక్కల్ని ఇంకా ప్రమిదల్ని కూడా ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి బాల్కనీలో ఆరబెట్టాను. కొంచెం ఎండగా ఉంది కదా ఆరిపోతాయని, ఆరిన తర్వాత ఇంకా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలన్నమాట. సో ఇలా అన్నీ కూడా ప్రమిదల్ని ఆరబెట్టేస్తాను.
సో ఆల్మోస్ట్ దీపావళికి అన్నీ రెడీ చేసుకున్నానంట. ఇంక ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ది పెళ్ళి ఉందని చెప్పాను కదా, తను షాపింగ్కి వెళ్దామంటే వెళ్ళాను. సో తను వచ్చేసి నాకు ఈ శారీని కొనిచ్చిందనమాట తన మ్యారేజ్కి గిఫ్ట్గా. సో వద్దన్నా కూడా వినకుండా కొనిచ్చింది తను ఈ శారీని. ఇంకా ఫస్ట్ విఘ్నేశ్వర సిల్క్స్ వెళ్ళామన్నమాట. అక్కడ చూసి ఇంకా మళ్ళీ విఆర్కే సిల్క్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాము. సో అక్కడ ఈ శారీ నచ్చింటే ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. తను తీసుకొని బలవంతం చేస్తే ఇంకా ఈ శారీని తీసుకున్నాను. అంటే ఈ కలర్ కాంబినేషన్ లేదనమాట, ఇంకా ఆరెంజ్ షేడ్ ఇలా పర్పుల్ కలర్ది, అందుకనేసి ఈ కాంబినేషన్ శారీ తీసుకున్నాను. అంటే అక్కడ జేఎన్టీ దగ్గరే అనమాట విఆర్కే సిల్క్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ లేస్ తీసుకున్నాను. దీపావళి రోజు శారీ కట్టుకుంటాను, దానికి హిప్ బెల్ట్ పెట్టుకుందామనేసి ఇంకా ఇది తీసుకున్నాను 1 మీటర్ వరకు. సో అక్కడైతే లేసులు చాలా తక్కువ రేటుకి వస్తాయన్నమాట. మా ఇంటి దగ్గర ఉండే షాపులు అయితే ఎక్కువ కాస్ట్ చెప్తారు, ఇంకా జేఎన్టీ దగ్గర అయితే చీప్ అనమాట, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఇంకా ఈ హ్యాంగింగ్స్ తీసుకున్నాను ఈ శారీ మీదకి అనేసి, బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందామని ఇంక ఇవి లేసులు తీసుకున్నాను. సో ఈ లేసులు ఎందుకు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలలో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇలాంటి కొన్ని లేసెస్ తీసుకున్నాను, అన్నీ కూడా చాలా తక్కువ రేటుకి వచ్చాయి అనమాట. సో మేము షాపింగ్ నుండి వచ్చేసరికి 7 అయింది. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి పాలు కాచిచ్చి ఇంకా వంట అనేది చేశాను. బెండకాయ ఫ్రై చేసేసి ఇంకా పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే పెరుగు చారు అంటారు కదా, అంటే మజ్జిగ చారు అంటారు కదా, అది చేశాను అనమాట. ఇంకా గిన్నెలు అన్నీ ఉన్నాయి. ఇంకా నేను లేకపోయేసరికి పిల్లలన్నీ ఇంకా ఎక్కడంటే అక్కడ లాగి పడేశారనమాట అన్నీ. ఇంకా పండగ వస్తుంది కదా, అన్ని బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అన్నీ చేంజ్ చేస్తున్నాను అనమాట. ఫ్రైడే రోజు కుదరదు అనేసి ఇంకా అన్నీ కూడా థర్స్డే రోజే క్లీన్ చేసుకున్నాను. టీపై క్లీనింగ్, టీవీ క్లీనింగ్ అంతా కూడా. ఈసారి వచ్చేసి లైట్గా చేశాను, కొంచెం హెల్త్ బాగోలేదనమాట, అందుకనేసి డీప్ క్లీన్ చేయలేదు. ఇంక ఇలా బెడ్ చేంజ్ చేశాను, అన్ని డోర్ మ్యాట్స్ కూడా చేంజ్ చేసిన తర్వాత ఇంకా రైస్ అయింది. ఇంకా పిల్లలకి రైస్ పెట్టేసి నేను కూడా పడుకొని ఇంకొంచెం వర్క్ ఉంటే చూసుకొని పడుకున్నాను అనమాట. సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఐ హోప్ ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.